మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వచ్చాడు. ఆయన ఒక మంచి బాలుడు, గుణవంతుడు. ఆయన్ని కాకాని గోవర్ధన్ రెడ్డిని జైలుకి పోయి చూసి వచ్చాడు. సరే, ఇక్కడ మహిళా ఎమ్మెల్యే మీద నోరు బారేసుకున్న, నీచంగా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని చాలాసేపు పరామర్శించి వచ్చాడు. బయటికి రావడం చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు. ఆయన వస్తుంటే, జనం వస్తుంటే ఆంక్షలు పెడుతున్నారంట. ఆంక్షలు పెట్టి కంప్లీట్గా ఆపేస్తున్నారంట. నేనేమంటాను, నువ్వు పర్మిషన్ ఏం పెట్టుకున్నావు? ఆయన పరామర్శిస్తాను పోతానన్నావు. అంతమంది 100 మంది పోలీసులు పెట్టారు నీకోసం. అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100 మందిని అలో చేయమన్నారు. నువ్వు పరామర్శకు వచ్చావు, బహిరంగ సభకు రాలే, ర్యాలీ అని పెట్టలే, నువ్వు పర్మిషన్ ర్యాలీ అని పెట్టలే. నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతుండా, తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాత్రం బయట రావాలంటే పరదాలు వేయాలా, షాపులు మూసేయాలా, బ్యారికేడింగ్ చెయ్యాలా, చెట్లు నరికేయాలా? ఏం మాట్లాడినారు మీరు? నన్ను జనంలోకి పోనీయటం లేదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటకు వస్తే చెట్లు నరికేయాలా, పరదాలు కట్టాలా, బ్యారికేడింగ్ చెయ్యాలా? నరకం చూపించావు నువ్వు. తమరు ముఖ్యమంత్రిగా బయట వస్తే ఇంకా ఆ ప్రాంత ప్రజలు, వ్యాపారస్తులు, కిళ్ళి కొట్టులు, షాపులు, ట్రాఫిక్ నరకం చూపించావు. ఈరోజు ఫ్రీగా వదిలేస్తున్నాం మిమ్మల్ని. మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తప్పుడు కేసుల గురించి మాట్లాడినాడు. తప్పుడు కేసులు పెడుతున్నారంట. అయ్యా, తమరి టైంలో చంద్రబాబు నాయుడు గారు, కింజారపు అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి, ధూళిపాల నరేంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి, బీటెక్ రవీంద్రారెడ్డి, ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్, చెల్లా రామచంద్రారెడ్డి, ఓన్లీ మెయిన్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పా. ఆఫీసర్లు గురించి మాట్లాడినావు. నీ వల్ల ఆనాడు శ్రీలక్ష్మి దగ్గర నుంచి, ధనంజయ రెడ్డి దగ్గర నుంచి, శ్యామలరావు దగ్గర నుంచి, పోలా భాస్కర్రావు దగ్గర నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, పి సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని, ఆ గ్రేడ్ ఆఫీసర్ వెంకటరెడ్డి, డిఎంజీ వెంకటరెడ్డి, నీ వల్ల వీళ్ళందరూ ఆఫీసర్లు జైలుకి పోయినారు. నేను చెప్పిన మా నాయకుల్ని దుర్మార్గంగా కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చింతమనేని ప్రభాకర్ వరకు జైలుకి పంపించావు. ప్రభాకర్ రెడ్డిని అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి రావటం జైలు నుంచి, మళ్ళీ ఇంకో కేసు పెట్టడం, జైలుకి పంపించటం, ఇన్ని ఘోరాలు చేసావు. నేను అడుగుతుండా, నువ్వు ఈరోజు మాట్లాడినావు, చంద్రబాబు నాయుడు ఇంటికి తాళం వేసింది ఎవరు? ప్లస్ పార్టీ ఆఫీస్, కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసింది ఎవరు? ఎవరి టైంలో? ఎవరు ముఖ్యమంత్రి? తెలుగుదేశం మంగళగిరిలో ఉండే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసింది ఎవరు? బుడ్డా వెంకన్నని ఆ పర్యటనకి పోతే పల్నాడుకి గడ్డపారలతో పొడిసి, గడ్డపారలతో, ఎవరైనా నీ మనిషి తురకా కిషోర్ ఆ గడ్డపార లోపలికి పోయినప్పుడు తలకాయ దించాడు కాబట్టి ఆయన బతికాడు. దాని గురించి నువ్వు మాట్లాడతావు. ఇసుక గురించి మాట్లాడతావు. ఈరోజు వెంకటరెడ్డి జైలుకు పోయే పరిస్థితి వచ్చిందంటే ఇసుక కుంభకోణం. అప్పటికి ఇప్పటికి ఇసుకకి ఎంత తేడా? ఇసుక ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఒక ఇల్లీగల్ మైనింగ్. నువ్వు చెప్పావు విఆర్ఓ అంట, కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో విఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాయంట. 4 ఏళ్ళుగా ఎక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరగలేదు అని చెప్పి ఒక విఆర్ఓ ఇచ్చాడన్నాడు. అయ్యా, 2024 జనవరి 2 తమరే ముఖ్యమంత్రి. ఆనాడు డిడి మైన్ శ్రీనివాస్ ఇచ్చిన రిపోర్ట్ అంటే హెల్ అంటే నరకం. ఇల్లిసిట్ క్వారింగ్ చేసే వాళ్ళు ఇటు
మైనింగ్ డిపార్ట్మెంట్కి విజిలెన్స్కి నరకం చూపిస్తున్నారు. నరకం. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉందా? ఎవరు ముఖ్యమంత్రి? తమరే ముఖ్యమంత్రి. మైనింగ్ మినిస్టర్ ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ఇంకోటి చెప్పాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత? చెప్తూ కొట్టావని చెప్తున్నాడు. అయ్యా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడు వర్గం ఒకసారి కుమ్మింది. వాళ్ళు వీళ్ళు ఘర్షణలు పడ్డారు. కానీ చెప్పుతో కొట్టామని మాట్లాడతావే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అటాక్ చేసి ఆ బ్యాచ్ అంతా వచ్చి, చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్ నెల్లూరు సర్వేపల్లి నియోజకవర్గం నిడుగుంటిపాడంలో తలదాచుకున్నారు. ఏంటి కారణం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అటాక్ చేసినోళ్ళు. నువ్వు ఈరోజు ఏం భాష వాడుతున్నావు? చంద్రబాబు నాయుడిని చెప్పు తీసుకొని కొట్టే దమ్ములున్నాయా? ఈరోజు కక్ష సాధింపుతో మిథున్ రెడ్డిని లోపల పెట్టారా? కాదు, నీ దురాశ. ఇంటర్నేషనల్ లిక్కర్ స్కామ్, ఇంటర్నేషనల్ లిక్కర్ స్కామ్. నీ కారణంగా 40 మంది ముద్దాయిలైనారు, 12 మంది జైల్లో ఉండారు. మిథున్ రెడ్డి ఎవరి కోసం జైలుకి పోయాడు? ఎవరి కోసం ట్రాన్సాక్షన్ చేసాడు? అఫీషియల్గా 5 కోట్లు ఉంది. ఎవరి కోసం? నీ కోసం. ఎందుకు ధనంజయ రెడ్డి? ఎందుకు కృష్ణమోహన్ రెడ్డి? ఎందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? అరే బాలాజీ గోవిందప్ప డెడికేటెడ్గా నీకు చార్టెడ్ అకౌంటెంట్ నీ కంపెనీలో భారతీయ సిమెంట్స్లో ఈరోజు దేనికి పోయినాడు? ఇల్లిసిట్ లిక్కర్. నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారి గురించి? కాలేజీలో ఆ రోజు నాకు చెప్పింది, నాకు తెలిసింది. నేను చిన్నపిల్లోడిని. నిడుగుంటిపాడంలో ఒక బ్యాచ్ వచ్చి తలదాచుకొని ఉన్నారు. ఏంది కారణం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అటాక్ చేశారు. నువ్వు ఈరోజు రామచంద్రారెడ్డి కొట్టాడని చెప్తున్నావు. వయసు కన్నా ఇవ్వాలి కదా గౌరవం. అందుకే కదా తమరు 16 నెలలు జైల్లో ఉన్నారు. గొప్పోళ్ళు మీరు. నీ వల్ల ఎంతమంది ఐఏఎస్, ఎంతమంది ఐపీఎస్ జైళ్ళకు పోయింది కూడా నేను చెప్పా. సిగ్గుతో తల దించుకోవాలా? నువ్వు పచ్చి అబద్ధం. ఒక మాజీ ముఖ్యమంత్రి